ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరిగెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీ అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం పిఠాపురం నియోజకవర్గం దేశంలో గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక పాడాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా పిఠాపురం సంబంధించినటువంటి ఈ పాడ ఏదైతే ఉందో అది పట్టాలు ఎక్కుతుందని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఆఫీసుని పిఠాపురంలో సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ అతిథి గృహాన్ని పాడ కార్యాలయంగా తీర్చిదిద్దడంలో ఇక్కడ నిమగ్నులై ఉన్నారు అధికారులందరూ కూడా. దానికి సంబంధించి పాడ ప్రత్యేక అధికారిగా పీడీ ఎన్ శ్రీధర్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి సిబ్బందిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పాడాకు సంబంధించి మొట్టమొదటి మీటింగు పిఠాపురం నియోజకవర్గంలో ఫిబ్రవరి 4వ తారీఖున మన ఎన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఏ విధంగా ప్రణాళికలు రచించాలి, పిఠాపురం అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు. పాడాకి సంబంధించి మీరు గమనించవచ్చు. ఇక్కడ పిఠాపురం పాడ అభివృద్ధికి సంబంధించి ఈ ఆఫీస్ని ఇక్కడ దీన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఇది పిఠాపురం మున్సిపల్ అతిథి గృహం. దానికి సంబంధించి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే ఈ పాడ ఆఫీసుని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆఫీసు పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కనకారావు గారు, అదేవిధంగా పీడీగా నియమితులైనటువంటి ఎన్ శ్రీధర్ గారు పర్యవేక్షణలో పాడ కార్యాలయ అభివృద్ధి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మీరు గమనించవచ్చు. ఇక్కడ లోపల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కనకారావు గారు, అదేవిధంగా ఎన్ శ్రీధర్ పీడీ గారు ఇద్దరు కూడా. పాడ కార్యాలయాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో పిఠాపురం అభివృద్ధి నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండబోతుంది అనడానికి ఈ పాడ ఒక నిదర్శనంగా కనబడుతుంది. ఎందుకంటే పాడ అనేది పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది. పిఠాపురం సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఒక డెవలప్మెంట్ అథారిటీ అనేది నియోజకవర్గ పరిధిలో ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. అలాంటిది దాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం చేయాలనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ పాడాని రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇక్కడ మీరు దీనికి సంబంధించిన పనులను గమనించవచ్చు.